హాయ్ అండి. నేను మీ ధన సుమేష్ వంటిల్లు ఫ్రెండ్స్. ఈరోజు సేమియా ఉప్మా అయితే చేసుకోబోతున్నాం. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. కళాయిలో కొద్దిగా సేమియా అనేది వేసుకోవాలన్నమాట. దాన్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మనకి కలర్ అనేది షేడ్ అవ్వాలన్నమాట. అలా ఫ్రై చేసుకుంటేనే సేమియా ఉప్మా అనేది పొడి పొడిగా వస్తుందన్నమాట. ఇప్పుడు నేనైతే బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కళాయి అయితే పెట్టుకున్నాను. కళాయిలో కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని కొద్దిగా పోపు దినుసులు వేసుకున్నాను. ఒక 2 ఎండుమిర్చి, కొద్దిగా పచ్చిమిర్చి వేసుకున్నాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని రేకుల్లాగా తీసుకుంటూ వేసుకోవాలండి. ఇలా వేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఒక పెద్ద సైజు టమాటాని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. కొద్దిగా రుచికి సరిపడే ఉప్పు అయితే వేసుకున్నాను. కొద్దిగా పసుపు అయితే వేసుకున్నాను. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత అనేది పెట్టుకోవాలండి. మనకి ఇలా మూత పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా దగ్గరగా అవుతాయి. సో వీడియోలో చూస్తున్నట్లుగా మనకి అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా దగ్గరగా అయ్యాయండి. ఇప్పుడు ఒక 2 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఒక 2 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే సేమియా పుల్లలు అనేవి కుక్ అవ్వాలన్నమాట. మనం ఎందుకంటే పొడి పొడిలాడుతూ మనకి సేమియా ఉప్మా రావాలంటే ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా స్పైసీగా కూడా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. పిల్లలు బ్రేక్ఫాస్ట్కి అయితే చాలా ఇష్టంగా తింటారన్నమాట. నేనైతే ఎక్కువగా మా అక్క వాళ్ళ బాబుకి ఈ సేమియా ఉప్మా చేయమని చెప్తాడు. సో అందుకోసం ఎలాగో చేస్తున్నానని చెప్పేసి మీకోసం కూడా ఈ రెసిపీ అయితే పెడుతున్నాను. ఒక 5 నిమిషాలు మూత అనేది పెట్టుకోండి. ఎందుకంటే ఈ మూతలోనే ఆవిరితో పాటు మనకి సేమియా ఉప్మా దగ్గరగా అవుతుంది. సో మనకి సేమియా ఉప్మా అనేది దగ్గరగా అయిపోయిందండి. ఒక 5 నిమిషాలు మరొక్కసారి మీరు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మాత్రం సేమియా పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, మనకైతే సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.